హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ రోజు వీడియోలో నేనైతే మళ్ళీ చిన్నపిల్లల గురించే ఈ వీడియో చేయడం జరిగింది. చిన్నపిల్లలతో మాట్లాడడం ఎలా అనేది. దీనికి ముందు పార్ట్ 1 వీడియో కూడా నేను చేశాను. ఆ వీడియోలో చెప్పాను చిన్నపిల్లలతో మాట్లాడేటివి చాలా పదాలు అయితే ఉంటాయి. దాంట్లో టైం సరిపోక నేను పార్ట్ 2 వీడియో చేస్తానని చెప్పాను. ఇది పార్ట్ 2 వీడియో కింద నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్ట్ 1 వీడియో కూడా ముందు ఉంటుంది, మన ఛానల్లో చూడండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న పదాలు ఏంటో చూసేద్దాం. భయపడకు అని చెప్పాలంటే అబ్బాయిలకైతే లాత్ కాఫ్ అని చెప్తారు. అదే అమ్మాయిలకైతే లాత్ కాఫీన్ అని అంటారు. అంటే నువ్వు భయపడకు అనే అర్థం వస్తుంది. ఎందుకు భయపడుతున్నావు అని అడగాలంటే లేష్ కాఫ్ అంటే ఎందుకు భయపడుతున్నావు అని అర్థం. అదే అమ్మాయిలకైతే లేష్ కాఫీన్ అంటే ఎందుకు భయపడుతున్నావు అని అర్థం వస్తుంది. చిన్నపిల్లలకి నీ తల దించు లేదా నీ తల వంచు అని చెప్పాలంటే నజ్లీ రాసిక్ అని అబ్బాయిలకు చెప్తారు. నజ్లీ రాసిచ్ అని అమ్మాయిలకు చెప్తారు. రాసిక్ అబ్బాయిలకు చెప్పేటప్పుడు నీ తల అని చెప్పాలంటే రాసిక్ అని చెప్తారు, అమ్మాయిలకి రాసిచ్ అంటారు. దించు లేదా వంచు అని చెప్పాలంటే నజ్లీ అంటారు. నజ్లీ రాసిక్, అమ్మాయిలకైతే నజ్లీ రాసిచ్ అని చెప్తారు. అలాగే చిన్నపిల్లలతో రా ఆడుకుందామని చెప్పాలంటే తాల్ నిలాబ్ అని అబ్బాయిలకు చెప్తారు. తాలి నిలాబ్ అని అమ్మాయిలకు చెప్తారు. రా అని చెప్పడానికి తాల్ అని మగపిల్లలకి, తాలి అని ఆడపిల్లలకు చెప్తారు. నిలాబ్ అంటే మనం ఆడుకుందామని అర్థం. అలాగే నేను నీ దగ్గరే ఉన్నాను అని చెప్పాలంటే అనయిమ్మక్ అని అబ్బాయికి, అనయిమ్మిచ్ అని అమ్మాయికి చెప్తారు. అనయిమ్మక్ లేష్ తకాఫ్ అంటే నేను దగ్గరే ఉన్నాను ఎందుకు భయపడుతున్నావు అని అర్థం వస్తుంది. అనయిమ్మక్ లేష్ తకాఫ్ అని అంటారు. పళ్ళు తోముకో అని చెప్పాలంటే చిన్నపిల్లలకి, అబ్బాయిలకైతే ఫర్రిష్ అస్నానిక్. అహ్మద్ ఫర్రిష్ అస్నానిక్ అంటే అహ్మద్ నీ పళ్ళు తోముకో అని అర్థం. సారా ఫర్రిష్ అస్నానిచ్ అంటే సారా నీ పళ్ళు తోముకో అనే అర్థం వస్తుంది. అస్నానిచ్ అని చెప్తారు నీ పళ్ళు అని చెప్పడానికి అమ్మాయికి, అస్నానిక్ అని చెప్తారు అబ్బాయికి. అలాగే టూత్ పేస్ట్ని మెజూన్ అస్నాన్ అని చెప్తారు. అంటే టూత్ పేస్ట్ అని అర్థం. పళ్ళు తోముకునే పేస్ట్ని మెజూన్ అస్నాన్ అని చెప్తారు. పళ్ళు తోముకో అని చెప్పాలంటే ఫర్రిష్ అస్నానిక్ అని చెప్తారు, అమ్మాయిలకి ఫర్రిష్ అస్నానిచ్ అని చెప్తారు. అలాగే రా స్నానం చేద్దు అని అబ్బాయిలకి, మగపిల్లలకి ఎలా చెప్పాలంటే తాల్ తహమ్మాం. అహ్మద్ తాల్ తహమ్మాం అంటే అహ్మద్ రా స్నానం చేద్దు కానీ అనే అర్థమైతే వస్తుంది. లేదా అహ్మద్ తాల్ సబ్బాహ్ అన్నా కూడా అహ్మద్ రా స్నానం చేద్దు అనే అర్థం వస్తుంది. సబ్బాహ్ లేదా తహమ్మాం అంటే స్నానం చేయడం అని అర్థం. తాల్ అంటే రా అని అర్థం. అలాగే అమ్మాయిలకైతే తాలి తహమ్మాం, సారా తాలి తహమ్మాం అంటే సారా రా స్నానం చేద్దు కానీ అనే అర్థమైతే వస్తుంది. అహ్మద్ తాల్ తహమ్మాం అని అబ్బాయిలకి, సారా తాలి తహమ్మాం అని అమ్మాయిలకైతే చెప్తారు. అలాగే చిన్నపిల్లలకి పాలు తాగు అని ఎలా చెప్పాలంటే ఇష్రబ్ హలీబ్ అంటే పాలు తాగు అని అర్థం. ఇష్రబ్ అంటే తాగడం, పాలని హలీబ్ అని చెప్తారు. అలాగే ఒకవేళ జ్యూస్ అనుకోండి, ఇష్రబ్ హసీర్ అంటే జ్యూస్ తాగు అని అర్థం. మంచినీళ్ళు తాగని చెప్పాలంటే ఇష్రబ్ మాయ్ అని చెప్తారు. ఇలాగా తాగడంని ఇష్రబ్ అని అంటారు. ఆ తాగే పదార్థం ఏదైతే ఉందో దాన్ని మనం అరబీలో చెప్తే సరిపోతుంది. ఇష్రబ్ హలీబ్ లేదా ఇష్రబ్ అసీర్ లేదా ఇష్రబ్ మాయ్. లేదా ఒకవేళ టానిక్ ఉందనుకోండి, పిల్లలకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు టానిక్ తాగాలంటే ఇష్రబ్ దవా అని చెప్తారు. అలాగే చిన్నపిల్లల్ని పాలు తాగావా అని అడగాలంటే అబ్బాయిలకైతే షరబ్త్ హలీబ్. అహ్మద్ షరబ్త్ హలీబ్ అంటే అహ్మద్ పాలు తాగావా అని అర్థం వస్తుంది. అమ్మాయిలకు అనుకోండి షరబ్తి హలీబ్, సారా షరబ్తి హలీబ్ అంటే సారా పాలు తాగావా అని అర్థం. తాగు అని చెప్పాలంటే ఇష్రబ్ అని అంటారు. తాగావా అని అడగాలంటే షరబ్త్ అని అబ్బాయిలకి, షరబ్తి అని అమ్మాయిలకు అడుగుతారు. షరబ్త్ హలీబ్ అని అబ్బాయిలకి, షరబ్తి హలీబ్ అని అమ్మాయిలకైతే అడుగుతారు. ఒకవేళ పిల్లలు పాలు తాగలేదనుకోండి, ఎందుకు తాగలేదు అని మనం అరబిక్లో ఎలా అడగాలంటే లేష్ మా షరబ్త్ అహ్మద్ లేష్ మా షరబ్త్ అంటే అహ్మద్ పాలు ఎందుకు తాగలేదు అని అబ్బాయికి. అదే అమ్మాయి అనుకోండి, సారా లేష్ మా షరబ్తి లేదా హబీబ్తి లేష్ మా షరబ్తి అని కూడా అనొచ్చు. అక్కడ పేరైనా పెట్టొచ్చు. లేదా అబ్బాయిలకైతే హబీబీ, అమ్మాయిలకైతే హబీబ్తి.
హబీబీ లేష్ మా షరబ్త్ అని అబ్బాయికి అడుగుతారు. అంటే నా బాబు ఎందుకు తాగలేదు అని అర్థం వస్తుంది, లేదా నా ప్రియమైన ఎందుకు తాగలేదు అనే అర్థం అయితే వస్తుంది. అమ్మాయిలకు అనుకోండి పేరైనా చెప్పొచ్చు, లేదా హబీబ్తి లేష్ మా షరబ్తి అంటే నా పాప లేదా మై లవ్ లేదా నా ప్రియమైన ఎందుకు తాగలేదు అనే అర్థంలో పిల్లల్ని అడగొచ్చు. అలా అడిగినప్పుడు పిల్లలు రకరకాల కారణాలు అయితే చెప్తారో అవేంటో చూద్దాం. పిల్లలు చెప్పే కారణాలు చూడండి. అనమాహెబ్ హలీబ్, అనమాహెబ్ హలీబ్ అంటే నాకు పాలు ఇష్టం లేదు అని చెప్పొచ్చు. లేదా అనబత్ నవ్వర్, అనబత్ నవ్వర్ అంటే నాకు పొట్ట నొప్పి వస్తుంది అనే అర్థం కూడా చెప్పొచ్చు. లేదా అనమాయబి హలీబ్ అంటే నాకు పాలు వద్దు అని కూడా చెప్పవచ్చు. బాద్షోయ్ అనాశ్రబ్, బాద్షోయ్ అనాశ్రబ్ అంటే కొద్దిసేపు అయిన తర్వాత నేను తాగుతాను. ఇలా రకరకాల కారణాలు చెప్తారు. లేష్ మాయిష్రబ్ హలీబ్ అని మనం అడిగినప్పుడు పిల్లలు చెప్పే కారణాలు ఇలా ఉంటాయి. అలాగే రాణి పాలు తాగుతుంది అని మనం ఎలా చెప్పాలంటే రాణి తిష్రబ్ హలీబ్, రాణి తిష్రబ్ హలీబ్ అని అంటారు. వైన్ రాణి, వైన్ రాణి అని అడిగినప్పుడు, రాణి ఎక్కడుంది అని అడిగినప్పుడు రాణి పాలు తాగుతుంది అని మనం చెప్పాలంటే రాణి తిష్రబ్ హలీబ్, రాణి తిష్రబ్ హలీబ్ అని చెప్తారు. ఒకవేళ అబ్బాయి అనుకోండి అహ్మద్ ఇష్రబ్ అసీర్, అహ్మద్ ఇష్రబ్ అసీర్ అంటే అహ్మద్ జ్యూస్ తాగుతున్నాడు అని అర్థం. ఈ రెండు కూడా తాగుతుంది తాగుతున్నాడు అనే అర్థంలో చెప్తారు. కానీ అమ్మాయికి వచ్చినప్పుడేమో తిష్రబ్ అని వస్తుంది, అబ్బాయికి వచ్చినప్పుడేమో ఇష్రబ్ అని వస్తుంది. కొన్ని ఉదాహరణలు ఇవి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అమ్మాయికి చెప్పేటప్పుడు టీ సౌండ్ వస్తుంది, అబ్బాయికి చెప్పేటప్పుడు వై సౌండ్ వస్తుంది ఇంగ్లీష్లో. కానీ మనం తెలుగులో పలకడంలో టీని తా కింద పలుకుతాము, వైని యా కింద పలుకుతాము. అమ్మాయికి చెప్పేటప్పుడు తింటుంది అని చెప్పాలంటే తాకిల్ అని చెప్తారు, అబ్బాయికి తింటున్నాడు అని చెప్పాలంటే యాకిల్ అని చెప్తారు. సారా తింటుంది అని చెప్పాలంటే సారా తాకిల్, బాబా తింటున్నాడు అని చెప్పాలంటే బాబా యాకిల్ అని చెప్తారు. అలాగే అహ్మద్ తింటున్నాడు అని చెప్పాలంటే అహ్మద్ యాకిల్ అని చెప్తారు. అలాగే మామ తింటుంది, మేడం తింటుంది అని చెప్పాలంటే మేడం తాకిల్ అని చెప్తారు. మీకు ఇంకా సులభంగా అర్థం కావడానికి నేను కొన్ని ఉదాహరణలు అయితే చెప్తాను చూడండి. తింటుంది, తింటున్నాడు, ఇవి రెండు ఎలా చెప్పాలి? తింటుంది అని చెప్పాలంటే తాకిల్, తింటున్నాడు అని చెప్పాలంటే యాకిల్ అని చెప్తారు. అలాగే తాగుతుంది, తాగుతాడు అని చెప్పాలంటే తిష్రబ్, తిష్రబ్ అని చెప్తారు అమ్మాయికి, అబ్బాయికి అయితే ఇష్రబ్ అని చెప్తారు. సారా తాగుతుంది అని చెప్పాలంటే సారా తిష్రబ్, సారా పాలు తాగుతుంది అని చెప్పాలంటే సారా తిష్రబ్ హలీబ్ అని చెప్తారు. రాజు జ్యూస్ తాగుతున్నాడు అని చెప్పాలంటే రాజు ఇష్రబ్ అసీర్ అని చెప్తారు. తాగుతుంది అని చెప్పాలంటే తిష్రబ్, తాగుతున్నాడు అని చెప్పాలంటే ఇష్రబ్ అని వస్తుంది. మనము అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ తింటున్నాడు అని అనం కదా, తెలుగు భాషలో అమ్మ తింటుంది అని చెప్తాము. డాడీ ఏం చేస్తున్నాడంటే డాడీ తింటున్నాడు అంటాం, కానీ డాడీ తింటుంది అని అనము. మనకి ఎలాగా వ్యాకరణం ప్రొనౌన్సియేషన్ ఉంటుందో అరబీ భాషలో కూడా అలాగే ఉంటుంది. తాగుతుంది అని చెప్పాలంటే తిష్రబ్, తాగుతున్నాడు అని చెప్పాలంటే ఇష్రబ్ అని చెప్తారు. అలాగే రాణి ఏడుస్తుంది అని చెప్పాలంటే రాణి తెప్చి, రాణి తెప్చి, చి తెప్చి అని చెప్తారు. రాణి తెప్చి అంటే రాణి ఏడుస్తుంది అని అర్థం. రాణి ఎప్చి అని చెప్పొద్దు, యా లెటరు అబ్బాయిలకు వస్తుంది కాబట్టి అబ్బాయిలకి మాత్రమే యా లెటర్ చెప్పాలి. అహ్మద్ ఏడుస్తున్నాడు అని చెప్పాలంటే అహ్మద్ ఎప్చి అని చెప్తారు. రాజు ఏడుస్తున్నాడు అంటే రాజు ఎప్చి అని చెప్తారు. అదే అమ్మాయిలకు అనుకోండి మేరీ ఏడుస్తుంది అని చెప్పాలంటే మేరీ తెప్చి అని చెప్తారు. అలాగే అబ్బాయి, అబ్బాయిని వలద్ అని అంటారు. అరబీ భాషలో అబ్బాయి అని చెప్పడానికి వలద్, వలద్ అంటే అబ్బాయి అని అర్థం. అలాగే అబ్బాయిలు అంటే ఒకరు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అబ్బాయిలు బాయ్స్ అని చెప్తాము. అబ్బాయిలని ఔలాద్, ఔలాద్ అని అంటారు. ఒక అబ్బాయిని వలద్ అని అంటారు. ఒకరికన్నా ఎక్కువ బాయ్స్ ఉన్నప్పుడు ఔలాద్ అని చెప్తారు. అలాగే అమ్మాయిని బింతి, బింతి అని అంటారు. గర్ల్ని బింతి అని అంటారు. అమ్మాయిలు అంటే ఒకరికన్నా ఎక్కువ అమ్మాయిలు అక్కడ ఉన్నప్పుడు, ఒకరికన్నా ఎక్కువ గర్ల్స్ ఉన్నప్పుడు బనాత్, బనాత్ అని అంటారు. బింతి అంటే ఒక్కతే అమ్మాయి, బనాత్ అంటే అమ్మాయిలు ఒకరికన్నా ఎక్కువ ఉంటే బనాత్ అని చెప్తారు. మనకి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది కదా సింగులర్ ప్లూరల్ అని. అలాగా బింతి అంటే అమ్మాయి, బనాత్ అంటే అమ్మాయిలు అని అర్థం. వలద్ అంటే అబ్బాయి, ఔలాద్ అంటే అబ్బాయిలు అని అర్థం. అలాగే అమ్మాయిలు రండి అని పిలవాలంటే ఎలా పిలుస్తారంటే బనాత్ తాలు, బనాత్ తాలు అంటే అమ్మాయిలు రండి అని అర్థం. అమ్మాయి రా అని చెప్పాలి అంటే బింతి తాలి, బింతి తాలి అంటే ఒక అమ్మాయిని మనం పిలుస్తున్నట్టు. బనాత్ తాలు అంటే అమ్మాయిలు రండి అని పిలుస్తున్నట్టు అర్థం. అలాగే అబ్బాయిలు రండి అని పిలవాలంటే ఔలాద్ తాలు,
ఔలాద్. తాలు అంటే అబ్బాయిలు రండి అని అర్థం వస్తుంది. ఒకటే అబ్బాయిని పిలవాలంటే అబ్బాయి కర్రా అని పిలవాలంటే యవలద్ తాల్. యవలద్ తాల్ అంటే ఓ అబ్బాయి కర్రా అని అర్థం. అబ్బాయిలు రండి, బాయ్స్ కమ్ హియర్ అని చెప్పాలంటే ఔలాద్ తాలు. ఔలాద్ తాల్ మిన్ని అంటే అబ్బాయిలు ఇక్కడికి రండి అనే అర్థం అయితే వస్తుంది. వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ పదాలు ఏవైతే ఉన్నాయో రివిజన్లో మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తాను. ఓన్లీ అరబిక్ వర్డ్స్ మాత్రమే రిపీట్గా చెప్తాను. మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి, లేదా వీడియోని రిపీట్గా కూడా చూడొచ్చు. ఇస్మా కలామీ అంటే నా మాట విను అని అర్థం. మా ఇస్మా కలామీ అంటే నా మాట వినట్లేదు అని అర్థం. దిర్బాలక్ అనే అబ్బాయిలకి దిర్బాలిచ్ అని అమ్మాయిలకు చెప్తారు, జాగ్రత్త అని చెప్పడానికి. అలాగే భయపడకు అని చెప్పడానికి లాత్కాఫ్ అని అబ్బాయికి, లాత్కాఫీన్ అని అమ్మాయికి అయితే చెప్తారు. నీ తల దించు లేదా నీ తల వంచు అని చెప్పడానికి నజ్లీ రాసిక్ అని అబ్బాయికి, నజ్లీ రాసిచ్ అని అమ్మాయికి అయితే చెప్తారు. అలాగే నేను నీతోనే ఉన్నాను, నేను నీ దగ్గరే ఉన్నాను అని చెప్పాలంటే అన ఇమ్మక్ అని అబ్బాయికి, అన ఇమ్మిచ్ అని అమ్మాయిలకైతే చెప్తారు. అలాగే తాల్ నిలాబ్ అని అబ్బాయికి, తాలి నిలాబ్ అని అమ్మాయికి చెప్తారు, రా ఆడుకుందాం అని చెప్పడానికి. అలాగే టూత్ పేస్ట్ని మెజూన్ అస్నాన్ అని అంటారు. పళ్ళు తోముకో అని చెప్పాలంటే అబ్బాయికి అయితే ఫర్రిష్ అస్నానిక్ అని చెప్తారు, అమ్మాయికి అయితే ఫర్రిష్ అస్నానిచ్ అని చెప్తారు, నీ పళ్ళు తోముకో అని చెప్పడానికి. అలాగే అహ్మద్ పాలు తాగు అని చెప్పాలంటే అహ్మద్ ఇష్రబ్ హలీబ్ అని చెప్తారు. ఎందుకు తాగలేదు అని అబ్బాయికి ఎలా అడుగుతారంటే లేష్ మా షరబ్త్ అని అడుగుతారు, అదే అమ్మాయికి అయితే లేష్ మా షరబ్తి అని అడుగుతారు. అలాగే అన బత్ నవ్వర్ లేదా అన బత నవ్వర్ అంటే నాకు పొట్ట నొప్పి వస్తుంది అని అర్థం. బాద్ షో యా నాష్రబ్ అంటే కొద్దిసేపు అయిన తర్వాత నేను తాగుతాను అని అర్థం. హలీబ్ హార్ హేల్ సొవి బారిద్ అంటే పాలు చాలా వేడిగా ఉన్నాయి, వాటిని చల్లార్చు అని అర్థం వస్తుంది. హలీబ్ హార్ హేల్ సొవి బారిద్ అని చెప్తారు అరబీ భాషలో. స్నానం చేద్దురా అని చెప్పాలంటే అబ్బాయికి అయితే తాల్ తహమ్మాం అని చెప్తారు, అమ్మాయికి అయితే తాలి తహమ్మాం అని చెప్తారు. కొన్నిసార్లు సబ్బాహ్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. అలాగే తింటుంది అని చెప్పాలంటే తాకిల్ అని చెప్తారు, ఆడవాళ్ళకి అమ్మాయిలకి తాకిల్ అని చెప్తారు తింటుంది అని చెప్పడానికి. అబ్బాయిలకి మగవాళ్ళకి తింటున్నాడు అని చెప్పాలంటే యాకిల్ అని చెప్తారు. అహ్మద్ ఇష్రబ్ అసీర్ అంటే అహ్మద్ జ్యూస్ తాగుతున్నాడు అని అర్థం. రాణి తిష్రబ్ హలీబ్ అంటే రాణి పాలు తాగుతుంది అని అర్థం వస్తుంది. అహ్మద్ యాకిల్ తుఫాహ్ అంటే అహ్మద్ యాపిల్ తింటున్నాడు అని అర్థం. అరబీ భాషలో యాపిల్ని తుఫాహ్ అని అంటారు. యాకిల్ అంటే తింటున్నాడు అని అర్థం. రాణి తాకిల్ తుఫాహ్ అంటే రాణి యాపిల్ తింటుంది అని అర్థం. మగవాళ్ళకి తింటున్నాడు అని చెప్పాలంటే యాకిల్ అని చెప్తారు, ఆడవాళ్ళకి తాకిల్ అని చెప్తారు. అహ్మద్ ఏడుస్తున్నాడు అని చెప్పాలంటే అహ్మద్ ఎప్చి అని చెప్తారు. రాణి ఏడుస్తుంది అని చెప్పాలంటే రాణి తెప్చి అని అంటారు. వలద్ అంటే అబ్బాయి, ఔలాద్ అంటే అబ్బాయిలు అని అర్థం. అమ్మాయిని బింతి అని అంటారు, అమ్మాయిలు అని చెప్పాలంటే బనాత్ అని అంటారు. వలద్ తాల్ అంటే అబ్బాయి కర్రా అని అర్థం. ఔలాద్ తాలు అంటే అబ్బాయిలు రండి అని అర్థం వస్తుంది. బింతి తాలి అంటే అమ్మాయి కర్రా అని అర్థం. బనాత్ తాలు అంటే అమ్మాయిలు రండి అని అర్థం వస్తుంది. షాత్రా లేదా షత్తూరా అని చెప్తారు, అమ్మాయికి నువ్వు చాలా తెలివైన దానివి, నువ్వు గుడ్ గర్ల్ అని చెప్పడానికి. అలాగే షాతర్ లేదా షత్తూర్ అని అబ్బాయిలకు చెప్తారు, నువ్వు గుడ్ బాయ్ లేదా నువ్వు చాలా తెలివి కలవాడివి అని చెప్పడానికి. వెయిన్ నాలిచ్ అని అమ్మాయిలకి, వెయిన్ నాలిక్ అని అబ్బాయిలకు అడుగుతారు, నీ చెప్పులు ఎక్కడా అని అడగడానికి. ఇక్కడ నాల్ అంటే చెప్పులు, నాలిక్ అంటే నీ చెప్పులు అని అర్థం. గిద్దాం అయూనిచ్ అని అమ్మాయిలకి, గిద్దాం అయూనక్ అని అబ్బాయిలకు చెప్తారు, నీ కళ్ళ ముందు ఉంది అని చెప్పడానికి. నీకు ఎన్నిసార్లు చెప్పాను అని అనడానికి అమ్మాయిలకైతే చెమ్మర్ర గాలిచ్, చెమ్మర్ర గాలిచ్ అని అంటారు, అదే అబ్బాయిలకి చెమ్మర్ర గాలిక్. చెమ్మర్ర గాలిక్ అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను అని అర్థం. మైసిర్ చిది అంటే ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇది సరైన పద్ధతి కాదు అనే చెప్పే సందర్భంలో మైసిర్ చిది అనే పదాన్ని ఉపయోగిస్తారు. అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాడు అని చెప్పాలంటే అల్ వలద్ మషాగబ్ వాయిద్, అల్ వలద్ మషాగబ్ వాయిద్ అని అంటారు. అలాగే అమ్మాయి చాలా అల్లరి చేస్తుంది అని చెప్పాలంటే అల్ బింతి మషాగబా వాయిద్, అల్ బింతి మషాగబా వాయిద్ అని చెప్తారు, అమ్మాయి చాలా అల్లరి చేస్తుంది అని చెప్పడానికి. వీడియో చివరికైతే వచ్చేసామండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.